సాధిస్తాం జిందాబాద్ 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 ఈరోజు ఏపీజేఏసీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆధ్వర్యంలో పత్రికా సమావేశ కార్యక్రమానికి చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, నా పేరు చోడగిరి శ్రీనివాసరావు, జేఏసీ చైర్మన్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా. మరి గత 4.5 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల, ఉపాధ్యాయుల, పెన్షనర్ల పట్ల మరి అవలంబిస్తున్న తీరుకి మేము అనేకసార్లు మంత్రివర్గ ఉపసంఘాన్ని, అదేవిధంగా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ చైర్మన్, చీఫ్ సెక్రటరీ గారిని కలిసి మాకు రావాల్సిన బకాయిలు, సరెండర్ లీవ్లు, జీపీఎఫ్ లోన్స్ పెడితే అవి సకాలంలో రాకపోవడం, ఏపీజీఎల్ఐ లోన్లు ఆ యొక్క సర్వర్ కూడా పనిచేయకపోవడం, అదేవిధంగా మెడికల్ రీఎంబర్స్మెంట్ క్లెయిమ్లు, మరి ఎవరైతే కోవిడ్లో మరణించారో వాళ్ళందరికీ కంపాసినేట్ అపాయింట్మెంట్స్ ఇవ్వాలని దఫాలుగా ఏపీజేఏసీ ఆధ్వర్యంలో మరి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని విన్నవించాం, కానీ నేటి వరకు వారి స్పందన లేదు. అయితే మేము ఏదైతే ఏపీజేఏసీ చైర్మన్ బండి శ్రీనివాస్ ఇచ్చిన పిలుపు మేరకు మరి నిన్న జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం సెక్రటేరియట్లో మంత్రివర్గ ఉపసంఘం సభ్యులైన బొత్స సత్యనారాయణ గారు, అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రభుత్వ సలహాదారు, అదేవిధంగా ఆదిమూలం సురేష్ గారు చీఫ్ సెక్రటరీ గారు, ఫైనాన్స్ అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగింది. అయితే ఆ సమావేశంలో మేము ఏదైతే 12వ పిఆర్సీకి సంబంధించి ఐఆర్ని ఇవ్వాలని చెప్పి మేము కోరినా మరి ప్రభుత్వం దిగి రాలేదు. అదేవిధంగా సుమారు 23,250 కోట్ల రూపాయలు ఇవాళ సరెండర్ లీవ్ రూపేణ కానీ, జీపీఎఫ్ లోన్స్ కానీ, ఏపీజీఎల్ఐ లోన్స్ కానీ, మెడికల్ రీఎంబర్స్మెంట్ క్లెయిమ్స్ కానీ, డిఏ ఎరియర్స్ కానీ, 11వ పిఆర్సీకి సంబంధించిన ఎరియర్స్, అలాగే సిపిఎస్లో పనిచేస్తున్న ఉద్యోగులకి 90% ఏదైతే వాళ్ళకి డిఎస్ క్రెడిట్ చేయాలో వాళ్ళకి ఈనాటికి దిక్కుముక్కు లేని పరిస్థితిలో 23,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం మా సొమ్ముని వారి దగ్గర ఉంచుకుని నేటికి విడుదల చేయకపోవడాన్ని మేము నిలదీయడం జరిగింది. అయితే దానికి వారు స్పందిస్తూ మేము ఐఆర్ ప్రస్తుతం ప్రకటించలేం, నేరుగా పిఆర్సీ ఇస్తామని చెప్పి బొత్స సత్యనారాయణ గారు చెప్పడం జరిగింది. దానికి మరి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో ఉన్న సభ్య సంఘాలు ఏవి కూడా ఒప్పుకోలేదు. అయితే మేము ఈ యొక్క మార్చి నెలాఖరులోపు కనీసం 5,000 నుంచి 6,000 కోట్ల రూపాయలు మేము నీకు బకాయిలు చెల్లించగలమని చెప్పారు. మాకు ఆ విధంగా కాదు, మీరు దాన్ని ఒక రూట్ మ్యాప్ ఇవ్వండి, ఎప్పుడైతే మీరు అవన్నీ ప్రకటిస్తారో ఏమేం చేస్తున్నారో అనేది ఈ ఫిబ్రవరిలో మరి అన్నీ క్లియర్ చేయాలని, మార్చి నెలాఖరులోపు మాకున్న బకాయిలు క్లియర్ చేయాలని మేము డిమాండ్ చేశాం. అయితే ప్రభుత్వం పట్టు సడలించకుండా వారి వాదనను వారు వినిపించి మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత పిఆర్సీకి సంబంధించి, ఐఆర్కి సంబంధించి ప్రకటన చేస్తామని చెప్పారు. కానీ మాకైతే ఎలాంటి హామీ దక్కలేదు. కాబట్టి మేము ఏదైతే ఏపీజేఏసీ, ఏపీ ఎన్జీజీఓస్ అసోసియేషన్ ఏదైతే 4, 5 తారీఖుల్లో జరిగిన సమావేశాల్లో నిర్ణయం మేరకు మేము ఒక ఉద్యమ కార్యాచరణ ఇచ్చాం. ఆ కార్యాచరణ ప్రకారం ఈ జిల్లాలో కానీ 13 జిల్లాల్లో, ఉమ్మడి 13 జిల్లాల్లో పనిచేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ అందరూ కూడా మరి రేపటి నుంచి ఉద్యమంలోకి వెళ్తున్నామని చెప్పి మీ యొక్క పత్రికా సమావేశం ద్వారా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వాయిస్ను కూడా మేము అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. మరి 14/2/2024 అంటే రేపటి నుంచి ప్రతి ఆఫీసులో మరి బ్లాక్ బ్యాడ్జెస్ పెట్టి, ఎక్కడైతే తహసీల్దార్స్ గారు ఉంటారో, అలాగే ఎక్కడైతే కలెక్టర్స్ ఉంటారో, ఎక్కడైతే ఆర్డీఓస్ ఉంటారో వారికి మేము మెమరాండం కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే 15, 16 తారీఖుల్లో లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ చేస్తాం. ఎక్కడైతే ఆఫీసులు ఉన్నాయో ఆ ఆఫీసుల దగ్గర మరి మా యొక్క డిమాండ్స్ కొరకు మేము మరి స్లోగన్స్ ఇచ్చుకుంటూ లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ బ్లాక్ బ్యాడ్జెస్ ధరించి తాలూకా జిల్లా హెడ్ క్వార్టర్స్లో చేస్తామని చెప్పి కూడా పత్రికాముఖంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా 17వ తారీఖున ర్యాలీలు, ధర్నాలతో తాలూకా హెడ్ క్వార్టర్స్లో, జిల్లా హెడ్ క్వార్టర్స్లో
10 నుంచి 5 గంటల వరకు మరి ర్యాలీలు కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా 20 ఫిబ్రవరి 20వ తారీఖున ర్యాలీ ధర్నాలు జిల్లా హెడ్ క్వార్టర్స్లో, అంటే ఎక్కడైతే జిల్లా హెడ్ క్వార్టర్స్ ఉంటాయో 26 జిల్లాల్లో ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్లో ర్యాలీలు కూడా చేస్తామని, ఆఖరగా మరి ప్రభుత్వం దిగి రాకపోతే చలో విజయవాడ కార్యక్రమాన్ని కూడా 27వ తారీఖున నిర్ణయించడానికి ఏపీజేఏసీ ఉద్యమ కార్యాచరణకు పిలిపించింది. కాబట్టి ఆ యొక్క ఉద్యమంలో పాల్గొవాలని చెప్పి మరి మేము కూడా ఈ జిల్లాలో పనిచేస్తున్న ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు అందరినీ కూడా మరి రిక్వెస్ట్ చేస్తూ వారిని కూడా రేపటి నుంచి ఉద్యమంలో పాల్గొమని చెప్పి మేము మీ ద్వారా మరి తెలియజేస్తూ మరి డిమాండ్ల సాధన కొరకు మేము ఖచ్చితంగా రాజీ లేని పోరాటం చేస్తాం. గతంలో కూడా మరి అన్నీ కూడా పోరాటాలతోనే మేము సాధించుకున్నాం. కాబట్టి ప్రభుత్వం మొండి వైఖరిని నిరసిస్తూ ఖచ్చితంగా ఉద్యమంలోకి వెళ్తున్నామని చెప్పి మీ అందరి ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం.